रामेश्वरीं यादेवोरसमस्तं जगदाक्षन्यसंवेदरजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्ष्मीर्धरलकीस्त्यं प्रसन्नावसर्वदा वरां सर्वमायमभेदमुद्रां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके। అందరికీ నమస్కారము. మొన్నే ఏరువాక పౌర్ణిమ చేసుకున్నాము. ఇప్పుడు కృష్ణా జలాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు కృష్ణా డెల్టాకి 3200 క్యూసెక్స్ ఇక్కడ పెద్దలందరితో అధికారులందరితో కలిపి నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ కృష్ణా డెల్టాకి కావాల్సిన 13 లక్షల ఎకరాలకు గాను దాదాపు 30 లక్షల మంది రైతులకి కావాల్సిన వాటర్ ఈ మన కృష్ణా బ్యారేజ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తుంది. దానికి ఈరోజు వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో రైతులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. వాళ్ళకి కావాల్సిన నీటి సరఫరా ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జలహారతి కూడా తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా కూడా అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అన్ని కెనాల్స్ని క్లియర్ చేసి గ్రౌండ్ వాటర్ రీచార్జ్ చేయడంతో పాటు కెనాల్ అన్నింటిలో చివరి వరకు నీళ్లు పారనే ఒక ఉద్దేశంతో సో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కృష్ణా వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రైతులందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ సో వాళ్ళ పంటలు మంచి దిగుబడి తీసుకుంటూ వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండాలి సో అనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న ఆ ప్రభుత్వానికి, అలాగే ఈరోజు గౌరవ మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీ గారు వాళ్ళందరూ రావాల్సి ఉండింది. వాళ్ళు బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ వాళ్ళ తరఫు నుంచి ఈరోజు వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ కృష్ణా డెల్టా పుష్కలంగా పంటలు పండించేలాగా ఈ సంవత్సరం అందరికీ మంచిగా సమృద్ధిగా ఉండేలాగా ప్రతి ఒక్కరికి ఆ దేవుడు మంచి చేయాలని, అలాగే కృష్ణా జలాలు ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ ధన్యవాదాలు.